ఓకే, ఇంకో చూడండి, ఇక్కడ వచ్చేసి ఇలా బెండ్ అవ్వు. ఓకేనా? హ్యాండ్స్ అనేవి ఇలా రానివద్దు. ఓకే, హ్యాండ్స్ రెండు అనేవి ఇలా రాకూడదు, ఇలాగే ఉండాలి. హెడ్ ఇంపార్టెంట్. హెడ్ ఎలాగంటున్నాను, ఇలాగనాలి. ఓకేనా? ఇప్పుడు ఈ హెడ్ ఎటు సైడ్ అయితే మనం అంటామో అటు సైడ్కి లెగ్ కూడా అప్ చేయాలి. అప్ చేసి బాడీ ఇలాగా 2 3 4 ఇలా రావాలి. ఓకేనా? ఓకే. ఓకే, లెగ్ లిఫ్ట్ చేయి. ఓకే, ఇప్పుడు ఎలా రావాలి? ఓకే, ఇప్పుడు ఒక్క నిమిషం, ఇది వచ్చేసి ఇంకో చూడండి, ఈ స్టెప్ వచ్చేసి ఈ పొజిషన్లో ఉండాలి. ఈ పొజిషన్లో ఉంటారా? మీ డబల్ షర్ట్ ఉంటుంది కదా, డబల్ షర్ట్ని ఇలాగంట. ఓకే, డబల్ షర్ట్ని ఎట్లాగంట 1 2 3 అన్నప్పుడు ఇలా రావాలి. 3 4 మళ్ళీ స్ట్రైట్ గిట్ నుంచో. ఓకే, ఈ పొజిషన్లో మళ్ళీ ఇప్పుడు లెఫ్ట్ లెగ్ రైట్ సైడ్కి వెళ్తున్నాం కాబట్టి లెఫ్ట్ లెగ్ మళ్ళీ 1 2 3 4 ఇలా రావాలి. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ సేమ్. ఇప్పుడు ఓకే, ఓకే, ఇప్పుడు ఈ స్టెప్ రైట్ లెగ్ రావాలి. రైట్ లెగ్ బెండ్ అవ్వాలి. 1 మళ్ళీ లెఫ్ట్ 2 అయిపోయిందా? ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ఇలాగే ఉంచి రైట్ లెగ్ ముందుకి 3 హ్యాండ్స్ ఇలా రావాలి. 3 మళ్ళీ 4. ఓకేనా? నెక్స్ట్ హ్యాండ్స్ రెండు ఆపోజిట్ ఇలా పెట్టు, ఇలా పెట్టండి, ఇలా 2 హ్యాండ్స్ ఇలా పెట్టు. ఇప్పుడు ఇలాగాను. ఓకే, మీరు రైట్ లెగ్ అప్ చేయండి. ఓకేనా? 1 2 3 4 రైట్ సైడ్కి. ఓకేనా? మూవ్ అవ్వాలి. ఇలా అనేసి ఇలా అనేటప్పుడు రైట్ లెగ్ ముందుకు ఇలా పెట్టాలి. రైట్ లెగ్ ఇలా పెట్టాలి. ఓకేనా? మళ్ళీ సేమ్ స్టెప్ 1 2 3 4 5 మళ్ళీ రైట్ సైడ్కి మళ్ళీ సేమ్. ఇలా అన్న తర్వాత రెండోసారి ఇలా అయిపోయింది కదా, రెండోసారి ఇలా అన్న తర్వాత హ్యాండ్స్ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టి జస్ట్ ఇలాగాను. ఓకేనా? ఓకే, ఇప్పుడు వేయండి. ఏం కాదు. ఇప్పుడు స్లోగా. ఓకే, ఇదే పొజిషన్లో ఉండి మళ్ళీ బ్యాక్ కొద్దిగా ఇట్లా బెండ్ అయ్యి ఫస్ట్ రైట్ షోల్డర్ 1 2 3 4 మళ్ళీ సేమ్ 1 2 3 4 5 6 7 8 ఇలా రావాలి. ఇది ఎట్టాగా 2 టైమ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ థర్డ్ టైము లెఫ్ట్ సైడ్కి బాడీ లెఫ్ట్ సైడ్కి ఎట్లా తిప్పాలి. తిప్పేసి లెఫ్ట్ లెగ్ అప్ చేయి. ఓకే, తిప్పు 1 2 3. ఓకేనా? 4 5 6 మళ్ళీ సేమ్ రెండోసారి 1 2 3 4 5 6 ఇలా రావాలి. ఓకే,
సరిగా మళ్ళీ టూ వెనక్కి బెండ్ అవ్వాలి. చూసారుగా ఫ్రెండ్స్, D4U డ్యాన్స్ అకాడమీ ఏ ఏజ్ వాళ్ళకైనా డ్యాన్స్ నేర్పించమను. డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి.